చెప్తాను అని చెప్పాను మేడం, అంతే. నేను ఆ చెప్తావా రోజు కూడా కొట్టలేదు మేడం. మీ అమ్మోళ్ళని కొట్టాడా భయం. కొట్టలేదా మీ ఆయన నిన్ను? అదే మేడం, మా అమ్మకి చెప్తాను అన్నందుకే కొట్టాడు ఆయన. నువ్వేమనట్లే, నీ పన్ను చూసుకుంటున్నావు, ఇదే వస్తున్నావు, తిని మాట పడుకుంటున్నావు. అడిగాను మేడం నేను ఆ రోజు. ఆ మాటకి ఆయన కోపం వచ్చింది. మీరు మాట్లాడిన మాట ఈవిడ నేను మాట్లాడితే మాట్లాడాను. కోపం వస్తుందని పక్కనోడు మాట్లాడిన దానికి కోపం రావట్లేదా? ఈవిడే చూసుకోకపోతే ఇంకా ఇప్పుడు నీ కూతురు 10th క్లాస్, రేపటి రోజు ఎన్ని వస్తాయో, ఇంకా తండ్రికి నువ్వేం కాపాడతావయ్యా? వేస్ట్ కదీనా, నువ్వు లాగి కొట్టాల్సింది మీ ఆయన్ని. చండాలం, అన్నిటికీ దద్దమ్మలాగా సమాధానాలు చెప్తున్నాడు. ఈయనే మగాడమ్మా. ఆయన వాళ్ళ అమ్మాయి అట్లా చెప్తే అట్లా వింటాడు మేడం. అంతా వాళ్ళ అమ్మాయి మేడం, చేసేది అంతా వాళ్ళ అమ్మాయి. మా కాపురంలో స్విచ్ పెట్టేదల్లా వాళ్ళ అమ్మాయి. ఇప్పుడు వాని విషయం ఈయనకు చెప్తానంటే కూడా నన్ను చెప్పని. ఇన్నేళ్ళు నువ్వు ఎలా అన్నా సరే నీతో కాపురం చేస్తున్న పెళ్ళం మాట వింటావా, ఎక్కడో బయట వాళ్ళ మాట వింటావా? నేను పెళ్ళం మాటే వింటున్నా మేడం. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా నువ్వు? ఆవిడ బాధపడుతుంది, ఆవిడ చెప్పుకోలేకపోతుంది. ఇవన్నీ ఇప్పటికి కూడా ఈ వేదిక ఎత్తుక్కొని వచ్చినా ఈ విషయాలన్నీ ఆవిడ చెప్పుకోలేకపోతుంది. తనకి అట్లా ఆయన పరువు నేను తీయకూడదు, నా కుటుంబం పరువు తీయకూడదు చెప్పి చెప్పగా ఆమె కళ్ళలోంచి వాటర్ వచ్చేస్తున్నాయి, చెప్పుకోలేకపోతుంది. నా ఆవిడ. పరువు తీసలేదు నువ్వే అర్థం మేడం, నా చేసుకోవాలి. పరువు మొత్తం తీసింది మేడం. ఎంత తీసింది? ఆవిడ పరువు తీసినప్పుడు లేదా? నేనేం తీయలేదు మేడం, కావాల్సి నేను 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 అంటావేంటయ్యా? ఆవిడ కూడా నీదే. నాదే మేడం. ఆమెనైతే ఇప్పుడు వరకు అయితే నేనైతే భర్త అనేవాడు రక్షించాలి భార్యని. నువ్వు చేసిన పని ఏంటి? 2020 వరకు చాలా హ్యాపీ అన్నావు, అందులో పెద్ద క్రైమ్స్ ఉన్నాయి. ఆ పిల్ల అమాయకురాలు కాబట్టి మీ అమ్మ చెప్తే మరిది మీద ఎటువంటి ఎలిగేషన్ లేలే, నువ్వు వెళ్ళి కనీసం ఏం జరిగిందని కూడా కనిపెట్టలే. నాకు తెలియదండి ఆ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేశాడని అన్నావు. తర్వాత అబ్బాయికి దగ్గరుండి పెళ్లి చేసావు, ఈ అమ్మాయి వచ్చింది అంటున్నావు. ఆ అబ్బాయి మళ్ళీ మిస్బిహేవ్ చేస్తే అవునండి నాకు తెలుసు అన్నావు. కేసు ఫైల్ చేస్తే కేసు ఏమైందో నీకు ఈ రోజుకి తెలియదు. మీరేం దాంట్లో అడ్వకేట్ని పెట్టుకోవసరలా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఫ్రీ కేసులో ఏం జడ్జిమెంట్ వచ్చింది, తమ్ముడికి పనిష్మెంట్ పడిందా లేదా అని మీరు పట్టించుకోవాలా. అందులో ఈ అమ్మాయి చెప్తున్న ఎలిగేషన్ ఏంటి, మా అత్తగారు ఇది ఆస్తి తగాదా అని వాళ్ళ అడ్వకేట్తో మాట్లాడి అది క్లోజ్ చేయించిందండి అని. చాలా సీరియస్ క్రైమ్ ఇది. ఆ అమ్మాయి సైకలాజికల్గా ఎంత డౌన్ అవుతుందో తెలుసా? కాపాడాల్సిన వాడే కాపాడకపోతే నువ్వు లాంటి వాడు ఎందుకు, ఎక్కడికి వెళ్ళాలో ఆ పిల్లకి అర్థం కావట్లా. దానికి మళ్ళీ నువ్వు ఇంకా ఆ అమ్మాయి ఏది పడితే అది వాగిద్దని టమ్కేస్తున్నావు ఊరంతా. నీ దగ్గర తిండి తినటానికి ఉందా అమ్మాయి? అది కూడా తిన్నగా నువ్వు పెట్టింది లేదు. పెళ్ళప్పుడు బాగానే ఉంది, పిల్లలకి అనేటప్పుడు బాగానే ఉంది అన్నావు. ఇప్పుడు ఎంత అయింది? సగానికి సగం అయ్యింది. 1/4 ఉంది నీ దగ్గర ఉన్నప్పటికీ ఇప్పటికీ. అమ్మాయి నీలాంటి వాడితో ఎందుకు కాపురానికి పంపించాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చే టైంకి. కంప్లైంట్ ఎందుకు ఇచ్చిందంటే మేడం, నేను మా తమ్ముడు భార్యని పోయానని కాసి వానికి డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పింది. నువ్వు మీ తమ్ముడు భార్యతో అక్రమ సంబంధం ఉంది అని ఈమె ఫోన్ చేసి చెప్పిందంట. మా అప్పుడైనా నీలో మార్పు వస్తుందేమో అనుకుంటుంది. ఏమ్మా ఇది నిజమేనా? అవును మేడం. నేను 100 సార్లు అడిగినా మేడం, వాళ్ళ అమ్మ కూడా చెప్పిన. ఆ మాటకి నేను ఏమంటే నేను చెప్పలేదు, ఈ ఊరికి పోయి అడిగిన. అంటే ఈ మనిషిని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అన్నావా, లేదంటే నిజంగా నీకు అతని మీద అనుమానం ఉందా? చెప్పింది మేడం. చెప్పిన తర్వాత ఏం చెప్పినా ఎవరితో? మరిది వాళ్ళ వైఫ్ తో డౌట్ ఉంది, ఇంకెవరితోనన్నా డౌట్ ఉందా? దగ్గరికి రావట్లేదని నీకు డౌట్లు రేజ్ అయినాయి, అంతేనా? ఫోన్లు మాట్లాడుతున్నాడు మేడం. రాత్రి ఎవరితో మాట్లాడో తెలుసు సార్. 12 గంటలకు కరెక్ట్ ఫోన్ వస్తుంది, పోదాం రా అని పిలుస్తాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు, ఇంకా గంటన్నర దాకా రాడు. సరే, ఎవరో ఫ్రెండ్స్ తోటో ఎవరితోటో వెళ్ళాడు అనుకోవచ్చు కదా. ఏం పని చేస్తాడు? మీ ఇంట్లో ఉండడా మీ మరిది? ఉంటారు సార్. ఉంటాడా? ఇతను వెళ్ళిపోతాడు, ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుంది? లేదంటే అతనికి కూడా తెలుసు అని అనుకుంటున్నావు వీళ్ళిద్దరు కదా? ఏమో తెలియదు సార్ నాకు. ఏమో తెలియదు అంటే కాదమ్మా, నువ్వు ఒక పెద్ద అభాండం వేసినప్పుడు ఈ రోజు అతను చేసే ప్రవర్తనకి నీ ప్రవర్తనకి ఏం డిఫరెన్స్? వాళ్ళ తమ్ముడు చేశాడని చెప్పి నువ్వెంత బాధపడ్డావు, మరి ఆ అమ్మాయి కూడా అలాగే బాధపడుతూ ఉంటదిగా. తప్పు కదా నువ్వు చేసింది? అది నిజమని కన్ఫర్మా? పోనీ నాకైతే కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను మేడం. ఏ రకంగా తెలిసింది నీకు? నీ దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అయితే ఏం లేదు మేడం. ఆ అమ్మాయి బయట ఉంటే ఈయన చూస్తూ నిలబడతాడు, ఇద్దరు నవ్వుకుంటారు, ఇంకేదో సైకిల్ లాగా చేసుకుంటారు. ఇంకా రాత్రి పూట లేస్తాడు, పోయి ఆడు బండి ఉంటది కాలువ మీద, అది సౌండ్ చేస్తాడు. ఆవిడ బయటకు వస్తా. మీ ఇల్లు వాళ్ళ ఇల్లు ఎంత దూరం? పక్కనే మేడం, జాయింట్. వారిని ఎందుకని అంత పక్కనే తీసుకున్నారు? ఆల్రెడీ మీ ఆవిడతో తలనొప్పి ఉంది కదా నీకు? లేదు మేడం, అంత సొంత ఇంట్లో మేడం. అంత నీకు రాత్రి 12ంటికి పొలం పని ఏంటయ్యా? లేదు సార్, నేను ఎప్పుడు లేదు సార్. రాత్రి లేస్తాను, రాత్రి మేడం యూరిన్కి లేస్తాను మేడం. బండ ఉంటుంది మేడం, అది గతుకు కొడుతుంది బండ, పిలకలేదు బండ కదులుతుంది. దానికి నన్ను బయటకు వచ్చి యూరిన్ పోసుకుంటే 2 టైమ్స్ లేస్తాను మేడం రాత్రి. నన్ను కరెక్ట్ 11 గంటకి ఆ టైంలో యూరిన్కి వస్తుంది. వచ్చినప్పుడు నన్ను ఎక్కడికి పోను మేడం, ఎవరిని ఇప్పుడు ఆ యూరిన్కి పోస్తే కూడా నా డౌట్ పడితే నేను ఏం చేయాలి మేడం?
సరే అదొకటి కాదు, గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతుంటే ఎవరితో? సార్ నా ఫోన్ ఇస్తాను, ఎవరితో మాట్లాడినా ఎవరినన్నా 2020 నుంచి బాగాలేదండి మా లైఫ్ స్టైల్ అన్నావు. నీ కష్టాలు ఏంటో చెప్పు. 2020 నుంచి నా కష్టాలు ఏం నేను అవాయిడ్ చేయట్లేదు మేడం, తనే అవాయిడ్ చేస్తుంది నన్ను. మీ ఇద్దరు హ్యాపీగా ఉండే ఎంతకాలం అయింది? మేము ఫిజికల్ గా నేను అనేది హ్యాపీగా అంటే ఫిజికల్ గా నన్ను హ్యాపీగానే ఉన్నాను మేడం, తనకి హ్యాపీగా లేదంట మేడం. కలిసి ఎంతకాలం అయిందని అడుగుతా. కలిసి రెగ్యులర్ గా వస్తున్నాము, దానికి ఏమి ఇబ్బంది ఏమ్మా నిజమేనా? అంటే మరి నువ్వు ఏదైతే ఎలిగేషన్ వేసాడో పైకి కిందకి అటు ఇటు వెళ్ళిపోతాడండి అని ఇప్పుడైతే అదే. ఇప్పుడు లేదు మేడం, నేను ఆ విషయం మీద అడిగాను రాత్రి. అరే, ఇప్పుడు ఈ మధ్య అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టేగా. ఇప్పుడు బానే ఉంటున్నారా మీ ఇద్దరు? ఇప్పుడు బాగానే ఉంటున్నాం కానీ సో అమ్మాయి చెప్తున్న ఇంకో ఎలిగేషన్ ఫిజికల్ గా ఇప్పుడు మేము ఇద్దరం బానే ఉన్నామండి అన్నావు. 20 నుంచి నీకు వచ్చిన కష్టం ఏంటి? ఇప్పుడు దాకా ఆవిడ కష్టాలు, 20 నుంచి మీ ఆవిడ నీ మీద పెడుతున్న ఎలిగేషన్స్ ఏంటంటే విపరీతంగా ఫోన్లు మాట్లాడతాడండి, అర్ధరాత్రి వెళ్ళిపోతాడు. నాకు ఒకటి ఆ అమ్మాయితో అనుమానం ఉంది, ఇంకొకటి అసలు ఈయనకి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని నా భయం. లేదు మేడం, నా గర్ల్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ రీజన్. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇది. అదే మేడం, అదే అక్రమ సంబంధాలు ఉన్నాయి. అవును. నీకు ఇప్పుడు రోడ్ లో ఇల్లు ఉంది మేడం, అది ఇంటికి ఎదురుగా అసలు నువ్వు ఏ రోజు ప్రూవ్ చేసుకోవా మీ ఆవిడ మీద ప్రేమ ఉంది, మా ఆవిడ నాకు జాగ్రత్త, మా ఆవిడని నేను సాటిస్ఫాక్షన్ గా నమ్మకం కలిగించాలని ఏ రోజు అనుకోవా నువ్వు? మేడం నేను నమ్మకంతో ఉన్నా కూడా అనవసరంగా నన్ను బ్లేమ్ చేసే వాళ్ళతో ఇప్పుడు ఇంటి ఏ పక్కన రోజైనా కాపాడితే నమ్మేది, ఏ రోజు కాపాడలేదు కాబట్టి నువ్వేం చేస్తున్నా ఆవిడకి అనుమానంగానే ఉంది. మేడం నేను పొద్దున ఇంతకుముందు 12 ఏళ్ళు పని చేసి 10 ఏళ్ళు పని చేసిన పొద్దున 6 గంటలకు పోతుంటే మేడం, మళ్ళీ 12 తర్వాత ఇంటికి వస్తుంటే భోంచేసి మళ్ళీ ఆఫీస్కి పోతుంటే సాయంత్రం 7-8 అయితే వస్తుంటే మేడం. ఆ రొటీన్ నాకు ఒక 10 ఇయర్స్ అట్లా జరిగింది. తర్వాత ఇంటికాడ పరిస్థితి అయితే నేను అప్పుడు ఆ టైంలో అయితే నేను పట్టించుకుంటలేదు మేడం, ఊకెందుకనలా. తర్వాత రొటీన్ అయితే 2021లో నాకు జాబ్ పోయింది మేడం, పొలిటికల్ ఇష్యూ వల్ల పోయింది. పోయిన తర్వాత అది మాకు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంది మేడం. నేను ఆ టైంలో వాళ్ళ చెల్లి పెళ్లి టైంలో నన్ను అమౌంట్ ఇచ్చిన మేడం, వీళ్ళకి కొంత వాళ్ళ అమ్మ నాన్నలకి. ఒక 3 years తర్వాత ఇత్తూరు ల్యాండ్ కాసి చెప్పినాను. 3 years తర్వాత నేను అడగడం మొదలుపెట్టినా మేడం. ఎంత? 2.2 లక్షల చిల్లర ఇచ్చిన మేడం. ఇప్పుడు అడిగితే ఏమంటే ఆ టైంలో కొంచెం ఇష్యూ ఉండదు, కొంచెం అడుగుదాం లేదంటే ఆ విషయంలో కొంచెం ఒక్కోసారి గొడవ అవుతుంది. మళ్ళీ ఇంక దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నన్ను ఇంకా అక్రమ సంబంధాలు ఉండేది ఒక టార్చర్ పెడుతుంది మేడం. నేను ఇప్పుడు ఈ అక్రమ సంబంధంలో కేవలం మీ తమ్ముడు భార్య ఒక్కటే ఉందా, ఇంకా చాలా మంది ఉన్నారు? సార్ నాకు ఎవరితో అక్రమ సంబంధం లేదయ్యా తమ్ముడు, నువ్వు ఒకటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తణుకుంటున్నావు. నువ్వు అలా కాదు, నీకు ఉందని నేను ఎక్కడన్నాను? ఆవిడ అలిగేషన్ లో ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ లో మీ తమ్ముడు భార్య కాకుండా? మా తమ్ముడు భార్య ఒకటి ఫస్ట్ ఇంటికి ఎదురుగా ఒక ఇంటి చుట్టూ ఉన్న అందరు ఆడవాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఓ పాప, మా చిన్నాన్న కోళ్ళి ఒక పెద్దనాన్న కోళ్ళి ఉంది, ఆ పాప, ముగ్గురిని పేర్లు అయితే నేను ఎప్పుడు అడగలేదు మేడం. నేను షేను పోతున్నా మేడం. అడిగాను సార్ వాళ్ళు ముగ్గురిని అనుమానిస్తుంది మేడం. మొన్న పాప దగ్గర పోయినాం, సెకండ్ సండే, ఇదే పాయింట్ ఇదే టీ షర్ట్ వేసుకున్నాం మేడం. మా మరదలు కూడా ఇదే కలర్ శారీ కట్టుకుంది మేడం. కర్మ చెప్పేది మేడం, ఈ కలర్ శారీ కట్టుకుంటే నువ్వు మ్యాచింగ్ చేసుకున్నావని నిన్న మళ్ళీ అలిగేషన్. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారా భార్య భర్తలు? అందరూ కలిసే ఉన్నారు సార్. ఈవిడ పిచ్చిదని చేశారు అంతే. ఎవరు వారిని ఇన్వాల్వ్మెంటే లేదు. ఇప్పుడు మీ తమ్ముడు ఇదేంటి ఇలాంటి కేసు పెట్టింది, ఈవిడతో నేను కాపురం చేయను అని చెప్పి ఆవిడని వదిలేలే కదా? లేదు సార్, లేదు. ఆవిడ సతీ సావిత్రి, ఈవిడ్ని ముట్టుకున్నందుకు ఆవిడ మీద రేప్ కేసు ఏదో పెట్టినప్పుడే కలిసి ఉంది. ఆవిడ ఎక్కడా బయటకు వెళ్ళదేమో, ఇప్పుడు వెళ్ళదు, అప్పుడు వెళ్ళదు, ఎప్పుడు వెళ్ళదు. వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. మీరిద్దరు మాత్రం ఇలాగ 100% ఇలా కొట్టుకుంటూనే ఉండండి 100 సంవత్సరాల పాటు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.